3 పథకాలు 6 అప్పులు 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ రైతు బంధు దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్ 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు ఆత్మహత్యలు 9 ఏళ్లలో సంక్షేమానికి 2 లక్షల కోట్లు ఖర్చు మాత్రం సగమే 10 years ఆఫ్ తెలంగాణ అంటూ దిశ ఎక్స్క్లూజివ్ ఆర్టికల్ చూస్తూ ఉన్నాం మనం. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ భిన్నంగా ఉన్న 3 పథకాలు 6 అప్పులు అన్న చందంగా పరిస్థితి మారింది. మీకు వరాలు మాకు ఓట్లు అన్న తీరులో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం అధికారంలోకి రాగానే వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ అధికారంలో ఉన్నా అదే జరుగుద్ది. ఎన్నో పోరాటాలు త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 10 ఏళ్ల పాలనలో ఇక్కడ సంక్షేమ రంగం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్నవిగా ఉంటే మరికొన్ని ఇక్కడ అమలు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉనికిలోకి వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగించారు. మరికొన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా, ఆరోగ్యశ్రీ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్, ఫీజు రియంబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇలా 10ల సంఖ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలుగా చెప్పొచ్చు. అయితే మీకు వరాలు మాకు ఓట్లు అన్న తీరులో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం అధికారంలోకి రాగానే వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. పథకాలు అమలు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయానికి మించిన ఖర్చుతో అప్పులు అనివార్యమయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం అప్పు 68,000 కోట్లు ఉంటే ప్రస్తుతం అది 7 లక్షల కోట్లకు చేరింది. రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం ప్రతి సంక్షేమ పథకాన్ని ఓటు బ్యాంక్తో ముడిపెట్టడంతో అన్ని వర్గాలకు ఏదో ఒక స్కీమ్ ప్రవేశపెట్టడం రొటీన్ ప్రాక్టీస్గా మారింది. ఆ రీజన్తోనే 2018లో అసెంబ్లీ ఎన్నికల టైంలో రైతు బంధు పథకం ఉనికిలోకి వచ్చింది. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో దళిత బంధును గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాజా అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది. రైతులకు వడ్లకు భరోసా కల్పించే వైపు ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ రేవిడి కల్చర్ అనే విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం 3 సంక్షేమ పథకాలు 6 అప్పులు అనే చందాగా మారిపోయాయి. సంపన్నులకు వరంగా రైతు బంధు, ఎందుకంటే ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అంత ఎక్కువ పైసలు వస్తున్నాయి. గుట్టలు పుట్టలు రోడ్లు హైవేలకు సైతం అందించడం చర్చకు దారితీసింది. రైతు బంధులో భాగంగా పంట సీజన్లో పేద రైతులకు పెట్టుబడి సాయంగా అప్పులు చేయడానికి ప్రత్యామ్నాయంగా చిన్న అవసరాలకు దోహదపడేలా ఈ స్కీమ్ను తెర మీదకు తెచ్చింది. వ్యాపారస్తులు, ఐఏఎస్ అధికారులు, ఆదాయ పన్ను కట్టే సంపన్నులు, సెలబ్రిటీలు సైతం రైతు బంధు అందుకుంటున్నారు. స్కీమ్ స్ఫూర్తికి అనుగుణంగా గైడ్లైన్స్ రూపొందించడంలో గత సర్కార్ విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాయంటూ చూస్తూ ఉన్నాం. అమలుపై కొరవడిన చిత్తశుద్ధి భూమి లేని పేద దళిత కుటుంబాలకు తలా 3 ఎకరాల చొప్పున సాగు భూమి ఇస్తామని రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బీఆర్ఎస్ హామీనిచ్చింది. 3 ఎకరాలు కాదు కదా, 30 అడుగుల జాగుడియలు ఎవరికి. బీసీ సబ్ ప్లాన్ హామీ సైతం గాడిన పడలేదు. గిరిజన ఆదివాస యువత స్వయం ఉపాధి కోసం తెచ్చిన ట్రైకార్ సైతం అంతంతగానే అమలైంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించిన ఫండ్స్ ఇతర స్కీమ్లకు డైవర్ట్ అయ్యాయి. ఎంబీసీ కార్పొరేషన్ అట్టహాసంగా ప్రారంభించిన ఒక్క ఏడాది 1000 కోట్లు ఇచ్చి ఆ తర్వాత గాలికి వదిలేసింది. ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ భవన్లు కట్టిస్తామన్న ఇప్పటికీ ఆ హామీ అరకొరగానే ఉండిపోయింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి సరే కేటాయింపులో ఖర్చు సగమే. 9 ఏళ్ల కాలంలో దాదాపు 2 లక్షల కోట్లు సంక్షేమం కోసం కేటాయిస్తే అందులో ఖర్చు అయింది సగమే. రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కళ్యాణ్ లక్ష్మి లాంటి కొన్ని పథకాలు మాత్రమే ఓ మేర సంతృప్తికరంగా అమలయ్యాయి. 9 ఏళ్ల కాలంలో బీసీ సంక్షేమ పథకాల్లోని సబ్సిడీలకు 55,000 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తే చివరకు 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. దళిత బంధుకు ఏటా 17,700 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినా అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో చాలామంది ఎమ్మెల్యేలకు 30% కమిషన్లు ముట్ట చెప్పుకున్నట్లు వాపోయారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యేలు వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాల్సి వచ్చింది. మెరుగుపడని జీవన ప్రమాణాలు, ఆకలి బాధలు, ఆత్మహత్యలు
ఇచ్చినట్టే ఇచ్చి పథకాలు అందించేందుకు ప్రజలపై ప్రత్యేకంగా పన్నులు వేస్తే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఓవైపు పథకాల లబ్ధి కలిగిస్తూ మరోవైపు మద్యం దుకాణాల ద్వారా తిరిగి ఖజానాలో వేసుకుంటున్నది. రైతు బంధు పేరుతో ఇస్తున్న సొమ్ములో దాదాపు సగం ఎక్సైజ్ శాఖ ద్వారా తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నది. ఏ అవసరాలకు వాడుకున్న జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చేరుతున్నదంటూ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రజల చేతుల్లో డబ్బులు కనిపిస్తున్న చివరకు అవి వారిని జీవితంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు దోహదపడటం లేదు. నిరంతరం అవి అందించడం ద్వారా ఓటు బ్యాంక్ పదిలంగా ఉంటుందని పార్టీలు ప్రభుత్వాలు వాటి కోసమే పేద కుటుంబాలు ఎదురు చూడడం రెగ్యులర్ ప్రాక్టీస్గా మారింది. సో ఎట్లా చూసుకున్నా గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఏవైతే చేసిందో ఇప్పటికీ అదే పంతా ఇక్కడ కూడా జరుగుతుందని, అంటే 3 పథకాలు 6 అప్పులు అనే విధంగా. ఇప్పుడు మనకు కూడా వీళ్ళు 6 గ్యారెంటీలు అంటూ చేసినటువంటి ప్రామిసుల్లో జరుగుతున్నది ఏందయ్యా అంటే ఒకటి ఏదైతే ఫ్రీ బస్, ఇది తప్ప నేనైతే ఎక్కడ చూడలేదు. ఎవరింటికైనా ఫ్రీ కరెంట్ వస్తుందా అంటే ఫస్ట్ మంత్ ఒకటే చూసినా, దాని తర్వాత అందరూ కరెంట్ బిల్లు కడుతున్నటువంటి సంఘటన నేను చూసిన. దాని తర్వాత ఇంకోటి ఏంది, ఫ్రీ బస్తో పాటు మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, ఇంట్లో ఉండే ప్రతి మహిళకి 2,500 అన్నాడు. అట్లా ఎవరికి వచ్చినటువంటి సంఘటన కూడా నేను చూడలేదు. మేబీ కొంతమంది వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్స్లో మాత్రం మేబీ 4,000 రూపీస్ వచ్చినట్టుగా నేను విన్నాను. ఇది నేను ప్రాక్టికల్గా చూసినటువంటి ఘటన అయితే లేదు. సో ఇట్లా 1, 2 లేదా అరాకొర మాత్రమే కనిపిస్తున్నాయి. 6 గ్యారంటీలు అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి మెయిన్ గ్యారంటీస్. బట్ దాంట్లో ఒక్కొక్క గ్యారంటీలో 3 నుంచి 4 సపరేట్ పథకాలు మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ 4 గ్యారంటీలు ఉన్నాయి దాంట్లో. అంటే 6 4 24 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాంట్లో 1 2 అమలు చేస్తున్నట్టుగా మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతా ఉన్నారు. బట్ దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇప్పటివరకు ప్రిపేర్ చేయలే. ఆరోగ్యశ్రీ ఏదైతే మన రేషన్ కార్డు అండర్లో ఉంటుందో, ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి కూడా దాన్ని స్మార్ట్ కార్డ్ లాగా ఇస్తామనేటువంటి మాట కూడా అన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ గవర్నమెంట్. మొన్న రీసెంట్గానే మనం కూడా చదివినాం. సో ఆ స్మార్ట్ కార్డ్ ఇంకా అమల్లోకి రాలేదు. ఆ స్మార్ట్ కార్డ్ ప్రస్తుతం డిస్కషన్లోనే ఉంది. ఎందుకంటే ఓవైపు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. రేపు 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏందనేటువంటిది చూడాలి. అఫ్కోర్స్ 4వ తారీఖు అంటే నాకు గుర్తొచ్చింది, ఈ అంశం కాకపోయినా దీని కంటిన్యూషన్గా అనుకోండి. నిన్న రవిప్రకాష్ ఆర్టీవీలో ఉన్నటువంటి ఆర్టీవీ వ్యవస్థాపకుడు అయినటువంటి మాజీ TV9 CEO రవిప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎనాలిసిస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మనం ఇచ్చినటువంటి ఎనాలిసిస్కి 90% అటు ఇటుగా దగ్గరలో ఉన్నారు ఆయన కూడా. సో మేబీ ఆయన చెప్పినట్టు రిజల్ట్స్ కనుక వస్తే 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 MM. బీఆర్ఎస్కి అసలు ఆయన 1 సీట్ కూడా ఇవ్వలేదు. సో మేము కూడా అదే చెప్పినాం, 0 లేదా 1 వచ్చేందుకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. అది ఎక్కడ అనేటువంటి రిజల్ట్స్ వచ్చినోడు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి 1 సీట్ల గెలవడానికి వాళ్ళు ఎవరు బీఆర్ఎస్లు ఆల్మోస్ట్ 800 కోట్లు అనుకుంటా 1 సీటు మీద బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది.